ఇలా మనకు వనస్థలిపురంలో కొత్త రెస్టారెంట్ సుబ్బయ్య గారి పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో జాతర మండి అని ఓపెన్ అయింది. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. కళ్ళకు విందులా ఉంది రాయి చూస్తుంటే. చాలా బాగా లవర్ అన్నమాట నేను. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఓ షిట్ షిట్. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. ఎట్లరో దోస్తులు, ఇలా మనకు వనస్థలిపురంలో కొత్త రెస్టారెంట్ సుబ్బయ్య గారి పక్కనే ఫస్ట్ ఫ్లోర్లో జాతర మండి అని ఓపెన్ అయింది. సో కొత్త హోటల్ మనం విజిట్ కాకపోతే ఎట్లా? సో నాతో పాటు నా ఫ్రెండ్ ప్రీతిని కూడా తీసుకొచ్చినాము. సో చూద్దాం. అది జాతర కాదు తల్లి, అది జాతర మండి. తిన్నికి వచ్చినాము, డాన్స్ ఆనికి కాదు. గడువు పోదాం తిన్నికి. బాగుంది. ఏంటి బెల్ నీదే కదా ఈరోజు? నాది కాబట్టి ఇక్కడ తెచ్చిన. అయితే నాకు ఫ్రీ ఫుడ్ అన్నమాట. ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. సో ఇక్కడ మన జాతర మండి ఓనర్ కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సార్, సో కిరణ్ గారు ఈజ్ హియర్. సార్ చెప్పండి, ఎట్లా స్టార్ట్ చేసినారు, ఏంది? యాక్చువల్లీ విజయవాడలో 2019లో స్టార్ట్ చేసామండి మేము. అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సెకండ్ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేసాం విజయవాడలో. ఓకే, విజయవాడలో బెస్ట్ మండి మాది. సో చూస్తున్నది తెలుస్తుంది, ఆల్మోస్ట్ చాలా అంబియన్స్ చాలా మంచిగా ఉంది. సో ఇక్కడ ఏమేమి స్పెషల్ డిషెస్ దొరుకుతాయి కిరణ్ గారు? చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ రైస్ మా దగ్గర చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఫుడ్ చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి టేస్ట్ చేస్తే తెలుసు. అదేవిధంగా మనకి ఇక్కడ అంటే ఎక్కడ హోటల్స్ వెళ్ళినా సిగ్నేచర్ డిష్ అని ఒకటి ఉంటుంది. మన జాతర కానీ ఏదైనా ఇప్పుడు జాతరలో ఏమైనా సిగ్నేచర్ డిష్ ఉందా? అట్లా మత్ఫూన్ మటన్ ఉంటుంది. మత్ఫూన్ మటన్ ఉంటుంది. అంటే స్పెషల్లీ మన దగ్గర స్పెషల్గా అది ఉంటుంది. అది మత్ఫూన్ చికెన్ ఉంటుంది, పామ్ ఉంటుంది, అఫ్ఘానీ ఉంటుంది. అఫ్ఘానీ ఫేమస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ అంటే నార్మల్గా ఎనీ టైప్స్ ఆఫ్ సిట్టింగ్ ఉంది అంటే 3-4 టైప్స్ అని. నార్మల్గా సిట్టింగ్ కింద కూర్చుంటారు, కొందరు టేబుల్స్ ఉంటాయి. సో నేను రీసెంట్ టైమ్స్లో విన్నా అంటే చూసారంటే ఏదో పార్టీ హాల్ కూడా ఉంది అని ఉంది. పార్టీ హాల్ కూడా ఉంది. 30-40 మెంబర్స్ హ్యాపీగా వచ్చి బర్త్డే చేసుకోవచ్చు, సెలబ్రేషన్ చేసుకోవచ్చు, యానివర్సరీ, చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకోవచ్చు. పార్టీ హాల్ ఉంది. టేబుల్ సిస్టమ్ కూడా ఉంది. టేబుల్ మీద కూడా కూర్చోవచ్చు. లైక్ మండి మీద కూర్చోడానికి ఏమైనా ఇబ్బంది అనిపించినా టేబుల్ మీద కూర్చోవచ్చు. మన వాతావరణం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ అంబియన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి సార్ చూద్దాం అని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అన్న, అంటే నార్మల్గా ఎన్ని వీక్స్ అవుతుంది అన్న, ఎన్ని డేస్ అవుతుంది అన్న? రీసెంట్గా ఓపెన్ అయింది మొన్న December 23rd ఓపెన్. ఓకే, December 23rd 10 days. సో అన్న మనకి ఇప్పుడు కిచెన్ కూడా చూపెట్టండి. మన వ్యూవర్స్ కి చూపెడదాము ఎంత హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నాం మనము అనేసి. చాలా మంది మండీస్ కూర్చొని ఎప్పటితో చేస్తారు, అది మన దగ్గర ఎవ్రీథింగ్ ఆర్డర్ మీద ఉంటుంది. సో మనకి జాతర మండిది కిచెన్ ఇది నార్మల్గా ఎవరు చూపెట్టారు, కానీ మా కిరణ్ గారు మన హైజీనిక్ చాలా మంచిగా ఉంటుంది అనేసి మనకు చూపెట్టడం జరుగుతుంది. చూద్దాం అది ఎట్లుందో. సో కిరణ్ అన్న ఈస్ ప్రిపేరింగ్ ఫర్ అస్ ప్లాటర్ మండి, నాన్ వెజ్ ప్లాటర్ మండి. సో ఇలా ఏమేమి ఉంటాయో మన కిరణ్ అన్న చెప్తారు. అన్న చెప్పండి ఏమేమి చేస్తున్నారు? మంది రైస్, మటన్ అఫ్ఘానీ. సో ఇది మటన్ అఫ్ఘానీ, వెరీ ఫ్లేవర్ఫుల్. కానీ రీసెంట్ టైమ్స్లో చాలా మండీస్ చూశాను, స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ. మనకి నార్మల్గా ఫ్లేవర్ రాకపోయేది. మటన్ జ్యూసీ, మటన్ జ్యూసీ, ఫిష్. ఇది ఏం ఫిష్ అన్న? ఇది బాష్పా, తందూరి చికెన్, ఫామ్ చికెన్. సో ఒక నాన్ వెజ్ ప్లాటర్ ఇది. క్రిస్పీ చికెన్, తందూరి ఫ్రాన్స్, మైనీస్, గ్రీన్ చట్నీ, టమాటా చట్నీ, మటన్ సూప్,
చికెన్స్. కిరణ్ గారు ఎన్ని మంది అంటే ఎన్ని మెంబర్స్ తినగలుగుతారు ఈ ఫుడ్ మొత్తం? 5 to 6 members. 5 to 6 మెంబర్స్. సో జాతర మండి అని మండి తినీకి వచ్చాను, కానీ నిజంగానే జాతరలా కొంచెం పండగ జరుపుతున్నారు ఇక్కడ. నాన్ వెజ్ పండగ అంటే నాన్ వెజ్ తినేటోళ్ళకి ఫీస్ట్ అనుకోర్రి. చూద్దాం ఇది ఇక అవుతుందా కాదా మనకి ఇంతగానో చూద్దాం. ఏంటి లడ్డు ఇది ఇంతుంది? తింటే అరిగిపోతుంది. మరి జాతర నీకు సరిపోతుందా లడ్డు? నాకు ఈ జాతరనైనా బోనాల జాతర అయినా రెండు నాకు ఒకటే. ఏమంటారు దోస్తులు, ఏమంటావు? మరి ఏం తింటావు? నా ఫస్ట్ ఫేవరెట్ చికెన్ తింటా నేను. సరే ఆమె చికెన్ తింటుంది కదా, మనం కూడా తిందాం చికెన్. తందూరి చికెన్ ఎట్లుంది మరి? మరి నాకు క్రిస్పీ చికెన్ నేను తింటా పాటు కానీ నువ్వు కానీ అంటే నేను అన్ని టేస్ట్ చేయాలి కదా. చెయ్యి. సరేలే, ఇంకో క్రిస్పీ చికెన్ ఉందిగా, అది నాకే. అది తిను, నేను ఇది తింటా. సో దోస్తులు, మనం ఇవాళ లెగ్ పీస్లో కొత్త వెరైటీగా తిన్నాం. చాలా రోజులకి వెళ్ళి తిందాం అనుకున్నా, తినలేదు. సో మనకి ఇలా ఫ్రైడ్ చికెన్ దొరికింది. సో చాలా క్రంచీగా చాలా మంచిగా ఉంది. సో ఇది నార్మల్గా తినకుండా మన మయోనీస్ ఉంది. సో మయోనీస్ని అద్దుకొని ఏ ప్రీతి ఉట్టే తింటావు? మయోనీస్ ఉంది కదా, తిను. ఆల్రెడీ తినేస్తున్నారా? నేను మనం తిండి దగ్గర మాట్లాడేందుకు చెప్పు. ఫస్ట్ ఇంత పెద్దగా ఉంది, తినాలి ఫస్ట్ ఎప్పుడైనా. తిను, ఎంత తింటావో చూస్తే అలా. నీకు తెలుసా ఏమేమంటారు దీన్ని? కళ్ళకు విందులా ఉంది రాయి చూస్తుంటే. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. కళ్ళకు విందులా ఉంది రాయి చూస్తుంటే. పావు ఎంత బాగుంది తెలుసా? రోజు ఇలా తెలుసా నీకు ఇల్లు ఏమేమి ఉన్నాయి ఏందో అని తెలుసు. ఇది జ్యూసీ మండి. ఓకే, జ్యూసీ మటన్ అనుకుంటా కదా. మండి అంటే మనం ఎట్లా అనుకున్నావు? మటన్ అది. నాకు మటన్ అనిపిస్తుంది. అయితే కాస్ట్లీ మండి అన్నమాట. ఇది క్రిస్పీ చికెన్, ఇది ఫిష్, ఇది దీనికి ఇస్తారు కదా మనకి పేర్లు తెలీదు. అంటే మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్. ఇది మయోనీస్, ఇది మటన్ జ్యూస్. ఇది ఓకే. ఇది కూడా మటనేనా? అఫ్ఘానీ చికెన్ అది. ఓ, సో ఈరోజు నువ్వు నాకు మటన్ కూడా తినిపిస్తున్నావు, ఆల్ టైప్స్ ఆఫ్ తినిపిస్తున్నావు. అంటే కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నావు అనమాట. కాస్ట్లీ ఫుడ్ మనకి. సార్ నీకు ట్రీట్ ఇస్తా అని చెప్పినా కదా, ఇదే ఆ ట్రీట్. ఇది వావ్, బాగుంది. థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్. చాలా బాగుంది. నాకైతే హోమ్లీ, ఐ మీన్ లైక్ ప్రాన్స్ అయితే మా డాడీ ప్రిపేర్ చేస్తారు, సో అలాగే అనిపించింది. చెప్పు ఏమేమి తింటావు ఇంకా? అరే ఇది 5 to 6 members తినేలాగా ఉందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తిను, దాని తర్వాత అసలు నాకు ఫుల్ అయిపోతుంది. ఇది నా పని తినడమే అయ్యాలా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆజ్ మై ఖాతా తూ దేతారా రివ్యూ. మీరేమో కమెంట్స్ పెడతలేరు, లైకులు చేస్తలేరు, సబ్స్క్రైబులు చేస్తలేరు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో అందుకే మీరు ఈ వీడియోకి మంచి వ్యూస్, మంచి లైక్స్, మంచి కమెంట్స్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ నేను వచ్చేస్తాను. లేదా ఇలా ఒకటి వేరే తీసుకొస్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నువ్వు ఇప్పటిదాకా చాలా మండీస్కి వెళ్ళావు కదా, ఆ మండీస్లో కంటే ఈ మండీ ఏ మండీ బాగా నచ్చింది? సో నార్మల్గా అన్ని మండీస్లో ఇంత వెరైటీస్ పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో మనకి స్పెషల్గా లాస్ట్ టైం తీసుకున్న మండీకి ఈ మండీకి చాలా తేడా ఉంది. సో రైస్ అనేది అన్లిమిటెడ్ చాలా ఇస్తారు మనకి, ఇక్కడ కూడా అంతే అన్లిమిటెడ్ ఇస్తున్నారు. సో ఇదేమైందంటే ఫ్లేవర్ అనేది, రైస్ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా ఉంది. ఇది నువ్వు లాస్ట్ టైం రాలే కాబట్టి నీకు తెలియదు. ఫ్రెండ్స్, అంబియన్స్ ఎట్లుంటుందంటే చాలా డీసెంట్గా, చాలా క్లాసీ అంబియన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మండీ కాకుండా అంబియన్స్ కూడా బాగుండడం అంటే ఫస్ట్ టైం ఈ హోటల్లో చూస్తున్నాను. సో రీసెంట్గా పడ్డది కాబట్టి ఎవరు తెలియదు, మనం ఫస్ట్ టైం వస్తున్నాము. చూడండి, మీరు నియర్ టు ఎల్మినార్ ఇంకా వనసల్పం నియర్ బై ఎవరైనా ఉంటే సుబ్బయ్య గారి పక్కన హోటల్లోనే 3rd floorలో ఇది మనం ఉన్నది రెస్టారెంట్ ఉంది. సో చాలా టేస్టీగా ఉంది.
సో మనం ఇప్పటివరకు మేము చికెన్ చూసినాం కానీ ఇవాళ మనకి స్పెషల్గా ప్రీతి మటన్ తిని చెప్తుంది ఎట్లుందో. సో నార్మల్ మండీస్లో అయితే మటన్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో ఈ మండీలో ఎట్లా ఉందో ప్రీతి చెప్తుంది. అసలుకే ప్రీతి నాన్ వెజ్ చాలా బాగా ఫ్లవర్ అనమాట నేను సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. సో ఇందాక నేను చెప్పింది అర్థమైంది కదా, అంబియన్స్ చాలా బాగుంది. మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ తీసుకొని వచ్చేసింది అందుకే. నెక్స్ట్ నేను కూడా అంటే నేను గర్ల్ ఇతని ఫ్రెండ్ అని అర్థం అంతే. అంటే నేను గర్ల్ ఇతని ఫ్రెండ్ అని అర్థం అంతే. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అరే నువ్వు వెళ్ళిపోరా, నేను ఒక్కదాన్ని తినేస్తే ఇదంతా. అంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. సో నార్మల్గా మనకి స్పెషల్గా నార్మల్ రెస్టారెంట్స్కి అట్లా వెళ్తే మనకి అపోలో ఫిష్ ఉంటుంది. సో ఈ ఫిష్ అపోలో ఫిష్ కాదు, ఇది అడగచ్చు కదా, చెప్తాం కదా. అరే అవును కదా, మర్చిపోయినా నేను ఫిష్ గురించి. తిను ఇంకా ఫస్ట్ మటన్ తిను, అది అట్లా ఎందుకు పెట్టినావు, ఎవరు తింటారు అవంతా. సో మనకి ఇక్కడ ఏంది చెప్పింది, అద్వానీ మటన్. అద్వానీ కాదు అది, అద్వానీ కాదు అది. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ అఫ్ఘానీ. సో అంటే మటన్ ఇస్ మటన్ అంతే, దాంట్లో అద్వానీ గానీ అఫ్ఘానీ గానీ మటన్ మటన్. చాలా టెండర్ గా కుక్ చేసినారు, మీకు చూసారా అర్థమైపోతుంది. చాలా బాగుంది. బాగుంది అంటే బాగుంది అంతే. అంతేనా? బాగుందనా? నిజం బాగుందనా అంటే. సో తందూరి ప్లేస్లోనే ఇది కూడా ఒకటి, బొగ్గుల మీద ఎర్రగా కాల్చిస్తారు మనకి, చాలా డెలిషియస్ ఉంటుంది. ఇది మండీ కాకుండా నైట్ టైమ్స్లో ఆఫ్టర్ 9 చేసే పనులలో పెట్టుకుంటే తోపు ఉంటుంది. ఇంకా అంటే ఇప్పుడు ఇది అయిపోయింది అనుకో, నాకు మళ్ళీ తినాలనిపిస్తే ఇంకోటి తెప్పిస్తాము అంటే ఇంకో మళ్ళీ అంటే మళ్ళీ ఏవో అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ రైస్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది, నువ్వు ఎంత పడితే అంత తిను, నీ కడుపు నిండా తిను. నేను జ్యూసీ మండీ ట్రై చేశాను ఇప్పుడే. అది జ్యూసీ మండీ కాదు, జ్యూసీ మటన్ అది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను తినడానికి వచ్చాను, నువ్వు ఏదో రా అంటే వచ్చా. నేను రా అంటే కాదు, 40 రోజులకి వెళ్ళి బతిమారితో వచ్చినావు నువ్వు, తావే తినిపిస్తా అంటే. నార్మల్గా 5-6 మంది తినేది ఇది, మేము ఇద్దరం తిందాం అనుకున్నాం. చూడ నేను ఏం తినలేకపోతున్నా. ఫ్లాష్ బ్యాక్. నా పని తినడమే అయ్యాలా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చూడు ఎట్లా తింటుందో చూడు, తింటుంది అట్లనే. కానీ ఫ్రెండ్స్ ఇది నిజం కదా, ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ లావ్ అవ్వరు కదా, బక్కగా ఉంటారు. అందుకే బర్రాలాగా తింటుంది. అంతేగా, ఎంత తిన్నా మనం లావ్ అవ్వట్లేదు, ఇదే ఇలాగే ఉంటుంది. అందుకే ఏం తిన్నాం చూస్తున్నారుగా, ఇన్ని వీడియోస్ నేను చేస్తున్నా, ఏమైనా తిన్నానా? ఏం తినలేదు, అయినా ఇంత లావ్ అవుతున్నా రోజుకి. సరే ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఎట్లుంది ప్రీతి? ఓకేనా? లవ్డ్ ఇట్. ఈసారి నేను నా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చేస్తాను. సో ఇన్ని డేస్ తిన్న ఫుడ్కి మనము రేటింగ్ అంత ఇవ్వకపోయినా, నాకు ఫస్ట్ టైం, నేను రీసెంట్ టైమ్స్లో ఏ దానికి ఇవ్వలేదు 10/10 10/10 ఏ దీనికి ఇవ్వలేదు, ఫస్ట్ టైం దీనికి 10/10 ఇస్తున్నాను. చాలా డెలిషియస్ ఉంది, ఫ్యామిలీతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు వీటికి. సో ఇది తినేవారికి నాకు చాలా టైం పడుతుంది, నాకు జాతర అయిపోతుంది. సరే దోస్తులు, మరి ఎట్లుంది మా తిండి ముచ్చట? సో జాతర మండిలో నేనైతే జబర్దస్త్ తిని జబర్దస్త్ ఎంజాయ్ చేసిన. సో ఫుల్ సాటిస్ఫైడ్గా ఇంకో గంట కూడా కొట్టేస్తున్నా. సో వీడియో విషయం ఎంజాయ్ చేశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకురి. మా గంట కాదు, కిందున్న గంట. ఎప్పుడు తింటూనే ఉంటావా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చలో పోందా.